హాయ్ అండి. వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు. ఇల్లాలి ముచ్చట్లు ఛానల్‌లో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి కూర అండి. కూర ప్లస్ డైట్ చేస్తున్నాను నేను. ఆ డైట్‌కి సంబంధించిన రెసిపీ ఒకటి తయారు చేసుకుంటున్నాను. ఆ రెండు చూపించబోతున్నాను ఇప్పుడు. ఈరోజు మా కర్రీ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండు చేపలు, గుడ్లు. ఇది మా వారికి గుడ్లు, ఎండు చేపలు ఎగురు పెడుతున్నాను. ఈ ప్రక్కనే ఉన్న ఈ మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ నా ఫుడ్ అనమాట. నా ఫుడ్ అని సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను డైట్ ఫాలో అవుతున్నాను. నా డైట్ ఫుడ్ అది. ఈ ఫుడ్ వచ్చేసి మా వారికి ఇప్పుడు కర్రీ చేయాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కర్రీ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇదిగో ఎండు చేప గుడ్లు కర్రీ వండేటప్పుడు గుడ్లు వేయించాలి కదా, మొదట వేయిస్తున్నాను. అలాగే చాలామంది ఎండు చేపలతో కూడా వేస్తూ ఉంటారనమాట. ఎండు చేపలు వేస్తే రుచిగానే ఉంటాయి, కానీ ఏమవుతుందంటే అవి విడిపోతాయి అనమాట నూనెలో వేయించేసరికి. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఎండు చేపలు వేయించను, ఎగ్స్ని మాత్రం వేస్తానండి. కర్రీ వండుతున్నా. వండిన తర్వాత మీకు గుడ్లు వేయించిన తర్వాత మనం గుడ్లు బయటకు తీసేస్తాం కదా, అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఉల్లిపాయలు కూడా అందులో వేసేయాలండి. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత గుడ్లను ఎలా విడిగా తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఊరికే నూనెలో ఉన్న గుడ్లను తీస్తే నూనె కూడా వచ్చేస్తుంది అనమాట, ఆయిలీగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలాగా ఉల్లిపాయలు వేయించిన తర్వాత గుడ్లను తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత ఇందులోనే ఉప్పు, పసుపు వేసేసి ఎండు చేపలు వేసేస్తాను. ఇదిగోండి, స్టవ్ మీద మూకుడు పెట్టి మూకిట్లో నెయ్యి వేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా నా రెసిపీస్ వేస్తున్నాను. ఇదేంటి డైట్ అని చెప్పేసి నెయ్యి వేస్తున్నారు అనుకుంటున్నారా? నేను చేసే డైటే అదండి. నేను చేసే డైట్ వీరమాచినేని గారి డైట్ తెలుసుగా మీకు. అసలు వీరమాచినేని గారి డైట్ అంటే కొబ్బరి నూనె ఎక్కువగా వాడాలి, కానీ కొబ్బరి నూనె వాడలేక నేను కొబ్బరి నూనెకి బదులుగా నెయ్యిని ప్రత్యామ్నాయంగా తీసుకున్నాను అనమాట. 5 రోజుల నుంచి లిక్విడ్ డైట్లో ఉన్నాను నేను. ఈ రోజు వచ్చేసి వెజిటేబుల్ కర్రీకి వెళ్తున్నాను. 5 రోజులు చేస్తాను. ఈ నేతిలో ఇవన్నీ కలిపి వేసుకుని ఇలా వేయించేసుకోవడమే. నేతిలో వేయించుకున్న ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మా అమ్మాయిలు స్నాక్లా ఉపయోగించుకొని స్నాక్లా తింటూ ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ ఉంటే పెప్పర్, లేదంటే సీజ్, ఇవన్నీ వేసుకొని తినొచ్చు. ఇంకోండి, ఇక్కడేమో మా వారి కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నా రెసిపీ. ఇదిగోండి, సగం ఉడికేసరికి నా రెసిపీ అయితే ఇలా వచ్చింది. ఇకపోతే గుడ్లు, ఎండు చేపల కూర ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు చారు కాస్తున్నాను అనమాట. 3 పొయ్యిల మీద 3 పెట్టేసి వండేస్తున్నాను. సగం వరకు రెడీ అయిపోయాయి. రైస్, పెరుగు, ఇది ఈరోజు మా ఫుడ్. ఇదిగో నా రెసిపీ చూసారా. నేనైతే అసలు 5 రోజులు అయింది. 5 రోజుల నుండి కూడా లిక్విడ్ డైట్లో ఉన్నాను. లిక్విడ్ డైట్లో ఉండడం వల్ల అసలు పంటితో కొరికేవి ఏవి కూడా తినకూడదు అనమాట. అలానే లిక్విడ్ డైట్లో కూడా ఏవి పడితే అవి తాగకూడదు. మనం ఫ్యాట్ తీసుకుంటూ, వాటర్ తీసుకుంటూ, నిమ్మకాయలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయాల్సిన డైట్ అనమాట. అలా చేస్తేనే తప్ప ఈ డైట్కి ఫలితం ఉండదు. 5 రోజులు అంటే నేను మంగళవారం మొదలుపెట్టాను. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు చేస్తా. ఈరోజు సండే కదా, ఈరోజు మాత్రం ఇదిగో ఈ రెసిపీ తయారు చేసుకున్నాను. తింటున్నాను ఇప్పుడే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది.
5 రోజుల తర్వాత తినడం వల్ల లేదంటే నిజంగానే టేస్ట్గా ఉందో తెలియదు, కానీ నేతితో చేశాను కదా, చాలా టేస్ట్గా ఉంది. అందులో చీజ్ వేసుకుని మరీ తింటున్నాను. లిక్విడ్ డైట్ బ్రేక్ చేసిన వెంటనే కూడా మనం డైరెక్ట్ కర్రీస్లోకి రాకూడదు అనమాట. లిక్విడ్ డైట్ బ్రేక్ చేసే రోజున నట్స్తో రావాలి. అంటే బాదం, వాల్నట్స్, పిస్తా, ఈ 3 ఏదైనా పర్లా అవి తీసుకుని తర్వాత ఒక 2-3 గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక వెజిటేబుల్ కర్రీ తీసుకోవాలన్నమాట. నేనైతే మార్నింగ్ 9 కల్లా తీసుకున్నాను నట్స్, ఇప్పుడేమో వెజిటేబుల్ కర్రీ. డైట్ మొదలుపెట్టిన రోజునైతే నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే 5 రోజులు లిక్విడ్ డైట్ అంటే మాటలు కాదు కదా. 5 రోజులు ఎలా ఉండాలా, ఏవి తీసుకోకుండా ఆహారం అని చాలా భయపడుతూనే చేశాను, మొదలుపెట్టాను. కానీ చేసి ఒక 2 రోజులు మాత్రం కష్టపడ్డాను, తర్వాత నుంచి అలవాటు అయిపోయింది, బాగుంది. కానీ ఇదే లిక్విడ్ డైట్ని 10 డేస్, 20 డేస్, 30 డేస్, 40 డేస్, 100 డేస్ కూడా చేసే వాళ్ళు ఉంటారట. మనం అన్ని రోజులు ఉండలేండి. ఇప్పటికే నాకు అంటే నీరసం అదేం రావట్లా, నీరసం కానీ ఆకలి కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఫ్యాట్ తీసుకుంటున్నాం కదా, దానివల్ల అనుకుంటా, ఏం తెలియడం లేదు. కానీ ఏదో ఒక ఫీలింగ్ అనమాట మనసులో, ఏమి తినడం లేదు కదా, ఏమీ తినడం లేదు కానీ ఒక ఫీలింగ్ తప్ప ఇంకేమీ లేదు. అందుకే నేనైతే ముందు టార్గెట్ మాత్రం 5 రోజులే పెట్టుకున్నాను. ఆ 5 రోజులకి నా టార్గెట్ రీచ్ అయిపోయాను. ఈరోజు తింటున్నాను, చాలా బాగుంది. ఇందులో మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ 5 రకాలు వేస్తాను, చీజ్ కూడా వేస్తాను కదా, చాలా టేస్ట్గా ఉంది. ఇదిగో నా బౌల్ ఖాళీ అయిపోయింది, తినేస్తా, మొత్తం తినేస్తా. చాలా టేస్ట్గా ఉంది కదా, అందులో చాలా రోజుల తర్వాత ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా త్వరగానే తినేస్తాను. మొత్తం అంతా వీడియో తీయడం కుదరదు కదా, అందుకని తినేసిన తర్వాత ఖాళీ బౌల్ మీకు చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది, ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, స్నాక్గా కూడా తినచ్చు, డైట్లో వాళ్ళనే కాదు, కానీ చీజ్ తీసేస్తే కనుక డైట్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ లేదంటే స్నాక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, ఇల్లాలి ముచ్చట్లు ఛానల్లో అసలు ఈ మధ్య అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇక నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను డైట్ తీసుకుంటున్నాను కాబట్టి డైట్ రెసిపీస్ కూడా పెడదామని అనుకుంటున్నాను. అందరూ కూడా చూస్తూ ఉండండి, ఓకేనా? బాయ్.